Welcome to online classes. This is Kasam Ganga Bhavani, Government Junior College Girls, Jagityal. Today I am going to take a topic in midwifery. In that surgical intervention, paper 1 లోపల part 2 గురించి మనము తెలుసుకుందాము. Surgical interventions లోపల, if the normal delivery delayed to save mother and child, some surgical interventions to be done. Those are induction of labor, forceps and vacuum extraction, ఎపిసియోటమీ, సిజేరియన్ సెక్షన్, డిస్ట్రక్టివ్ ఆపరేషన్. సర్జికల్ ఇంటర్వెన్షన్స్ అంటే ఏంటి అంటే, సాధారణ ప్రసవం కనుక ఎక్కువ సమయం తీసుకున్నట్టయితే తల్లిని మరియు శిశువును రక్షించడానికి సర్జికల్ ఇంటర్వెన్షన్స్ అనేవి చేయడం జరుగుతుంది. అందులోపల ఇండక్షన్ ఆఫ్ లేబర్, ఫోర్సెప్స్ అండ్ వాక్యూమ్ ఎక్స్ట్రాక్షన్, ఎపిసియోటమీ, సిజేరియన్ సెక్షన్, డిస్ట్రక్టివ్ ఆపరేషన్, ఈ 5 రకాలు ఉండడం జరుగుతుంది. ఇందులోపల మనం పార్ట్ 1 లోపల ఇండక్షన్ ఆఫ్ లేబర్ అండ్ ఫోర్సెప్స్ గురించి మనము తెలుసుకుందాము. ఇప్పుడు పార్ట్ 2 లోపల వాక్యూమ్ ఎక్స్ట్రాక్షన్, ఎపిసియోటమీ, సిజేరియన్ సెక్షన్, డిస్ట్రక్టివ్ ఆపరేషన్ గురించి తెలుసుకుందాం. ఓకే, వాక్యూమ్ ఎక్స్ట్రాక్షన్ డెఫినేషన్. వాక్యూమ్ ఎక్స్ట్రాక్షన్ is a method used to help in extraction of fetus as an alternative to forceps application. Part of vacuum extractors are suction cup, traction handle, vacuum flask, vacuum pump and vacuum gauze. వాక్యూమ్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటి అంటే, ఇది ఒక రకమైన సర్జికల్ ఇంటర్వెన్షనే. ఇందులోపల ఏంటి అంటే, ఫోర్సెప్స్ డెలివరీకి ఆల్టర్నేటివ్గా వాక్యూమ్ ఎక్స్ట్రాక్షన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇందులోపల మనకి కింద పిక్చర్లో కనుక చూసినట్టయితే ఫస్ట్ మనకి సక్షన్ కప్, ఇది ఒక కప్పు లాగా ఉండడం జరుగుతుంది. దీనిని శిశువు యొక్క తలకు పెట్టి ఇక్కడ గాజు దగ్గర ఎంత ఒత్తిడి అనేది ఉంచాలో చూసిన తర్వాత ఈ హ్యాండ్ పంపుతోటి దాన్ని ప్రెస్ చేస్తే కనుక బేబీని లాగడం అనేది జరుగుతుంది. దానినే వాక్యూమ్ ఎక్స్ట్రాక్షన్ అని అంటాము. మరి ఇది చేయడానికి గల పరిస్థితులు ఏంటివి అంటే, డిలేడ్ ఆర్ ప్రొలాంగ్డ్ లేబర్, ఆక్సిపిటో పోస్టీరియర్ పొజిషన్ ఆఫ్ ద ఫీటస్, పూర్ వాలంటరీ ఎఫర్ట్స్, మెటర్నల్ ఎగ్జర్షన్, పిఐహెచ్ ఆర్ సివియర్ హైపర్ టెన్షన్, పోస్ట్ మెచ్యూరిటీ అండ్ హైపోటోనిక్ యూట్రైన్ కాంట్రాక్షన్స్, కాంట్రా ఇండికేషన్స్, ఫీటల్ డిస్ట్రెస్, ఫేస్ ప్రజెంటేషన్ అండ్ ప్రీటర్మ్ బేబీ. అంటే ఇది ఏ రకమైన పరిస్థితుల్లో చేయవచ్చును అని అంటే, సాధారణ ప్రసవం కనుక లేట్ అయినా కానీ, లేదా చాలా కాలం దీర్ఘకాల ప్రసవం అని కూడా అంటారు, అలా దీర్ఘకాల ప్రసవంలో కానీ, తర్వాత ఫీటస్ అనేది పొజిషన్ అనేది సరిగా లేకపోవడం వల్ల కానీ, నొప్పులు తక్కువగా రావడం, తర్వాత తల్లి కోమా స్టేజ్కి వెళ్ళిపోయేటట్టు కావడం, అంతేకాకుండా బీపీ ఎక్కువ కావడం, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అనేది ఎక్కువగా ఉండడం, తర్వాత ఏంటి అంటే గర్భం అనేది 40 వారాలు మాత్రమే ఉంటుంది. 40 వారాల పైన కనుక ఇంకా గర్భం అలానే కొనసాగుతూ ఉంటే దాన్ని పోస్ట్ మెచ్యూరిటీ అని అంటాము. అంతేకాకుండా హైపోటోనిక్ యూట్రైన్ కాంట్రాక్షన్స్ అంటే పెయిన్స్ అనేది తక్కువ ఒత్తిడితో, అంటే కొంచెం మోతాదులోనే పెయిన్స్ రావడం అనేది జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల లోపల కనుక ఉన్నట్టయితే ఈ వాక్యూమ్ ఎక్స్ట్రాక్షన్ని మనము అవలంబించేటట్టుగా చేయవచ్చును. నెక్స్ట్, ఈ వాక్యూమ్ ఎక్స్ట్రాక్షన్ చేయకూడని పరిస్థితులు ఏంటివి అంటే, ఫీటల్ డిస్ట్రెస్ అంటే లోపల పిండము ఆరోగ్యంగా లేకపోవడం కానీ లేదా చనిపోవడం కానీ. నెక్స్ట్, ఫేస్ ప్రజెంటేషన్ అంటే మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా, ప్రజెంటేషన్ లోపల మనకి నార్మల్గా డెలివరీ అయ్యే ప్రజెంటేషన్ వచ్చేసి వర్టెక్స్ ప్రజెంటేషన్. ఈ వర్టెక్స్ కాకుండా ఫేస్ ప్రజెంటేషన్ కనుక వచ్చినప్పుడు మనం ఈ వాక్యూమ్ ఎక్స్ట్రాక్షన్ని కనుక యూజ్ చేసినట్టయితే, మనం ఇంతకుముందు చూసాం కదా కప్, ఆ కప్ అనేది ముక్కు దగ్గర రావడం అనేది జరుగుతుంది. సో తద్వారా ఊపిరి ఆడక బేబీ చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, ప్రీటర్మ్ బేబీ అంటే నెలలు నిండక ముందు ఇటువంటివి మనము చేయకూడదన్నమాట. నెక్స్ట్, ప్రొసీజర్స్. అసలు ఈ ప్రొసీజర్ అనేది ఏ విధంగా చేస్తాం అంటే, ఈ వాక్యూమ్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, cups, handle and tubing must be sterilized by autoclaving. Vacuum pump and flask are disinfected chemically. మనం ఇప్పుడు ఏదైతే దీనికి యూజ్ చేస్తున్నామో, వాక్యూమ్ కప్ కానీ, హ్యాండిల్, ట్యూబ్, ఇదంతా కూడా మనం లోపలికి అంటే వెజైనా లోపలికి పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏవైనా సూక్ష్మక్రిములు కనుక ఈ వాక్యూమ్ మీద కనుక ఉంటే మనకి గర్భాశయానికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఆటోక్లేవ్ లోపల స్టెరిలైజ్ చేయాలి. అంతేకాకుండా వాక్యూమ్ పంప్, తర్వాత బయట ఉండే ఫ్లాస్క్, ఇవన్నిటిని కూడా కెమికల్ తోటి డిస్ఇన్ఫెక్ట్ అనేది చేయాలి. నెక్స్ట్, కలెక్ట్ ఆల్ ఎక్విప్మెంట్, ఎపిసియోటమీ ట్రే, vacuum extractor and delivery pack and keep ready. Test the working condition of the vacuum extractor before getting it near to the mother. Explain the procedure to the mother.
Bring the mother to the foot end of the table in lithotomy position. Keep the light ready to visualize the exposed part. Catheterize the bladder under aseptic precautions. Cleanse the vulva with 2% of Savalon. Drape the mother. Do per vaginal examination to confirm presentation and position of head and condition of cervix. Pudendal block anesthesia is given. అంటే ఇది వ్యాక్యూమ్ ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు ఏంటంటే మనం మత్తుమందు అనేది తల్లికి ఇవ్వాలి, ఎందుకంటే పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది, తను భరించలేక షాక్ లోపలికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మత్తుమందు అనేది ఇవ్వాలి. అంతేకాకుండా ఎపిసియోటమీ ట్రే అనేది మనం దగ్గరగా పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ వ్యాక్యూమ్ ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు ఈ వెజైనా అనేది చినగడం అనేది జరుగుతుంది. అందుకని ఎపిసియోటమీ ట్రే ఇందు లోపల కుట్లు వేయడానికి అన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి. అంతేకాకుండా వ్యాక్యూమ్ ఎక్స్ట్రాక్టర్ ఫస్ట్ మనం లోపల శిశువుకి పెట్టే కంటే ముందే టెస్ట్ అనేది కంపల్సరీ చేయాలి. అంతేకాకుండా మనం ఏ ప్రొసీజర్ అయితే చేస్తున్నామో తల్లికి ఆ ప్రొసీజర్ గురించి మనం మొత్తం చెప్పాలి. తల్లిని లిథోటమీ పొజిషన్లో పడుకోబెట్టడం, తర్వాత ఎక్స్పోజ్డ్ పార్ట్ అంటే వెజైనా దగ్గర కంపల్సరీ మంచి వెలుతురు ఉండేలా చూసుకోవాలి. తర్వాత బ్లాడర్ ఎప్పుడు ఎంటీగా ఉంచడానికి క్యాథెటర్ వేయాలి. తర్వాత 2% సావలాన్ తోటి వెజైనా మొత్తం కూడా క్లీన్ చేసి ఉండాలి. ముఖ్యంగా ఏంటి అని అంటే ఏ ప్రజెంటేషన్ ఉదయించు భాగం అనేది ఏ విధంగా అంటే ఏ భాగం వస్తుంది అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇన్ కేసు బ్రో ప్రజెంటేషన్ కానీ లేదా ఫేస్ ప్రజెంటేషన్ కానీ ఉన్నట్టయితే మనం ఈ వ్యాక్యూమ్ ఎక్స్ట్రాక్టర్ని యూజ్ చేయకూడదు. వర్టెక్స్ ప్రజెంటేషన్లో మాత్రమే దీనిని యూజ్ చేయాలి. నెక్స్ట్, do not apply obstetric cream to the suction cups. Apply the cup to the fetal head as near to the posterior fontanella as possible to facilitate flexion. If the cervix is not dilated, make sure that the cup is not applied over the edge of the cervix. To confirm this, run the finger round the cup inside the cervix. Start creating the vacuum. First is suction reading of 0.2 kg cubic per mm is obtained, and this is increased by 0.1 kg for every minute until 0.7 to 0.8 kg is obtained. After the lapse of a total 8 to 10 minutes, the scalp is sufficiently incarcerated in the cup to enable traction to be exerted. Traction should be synchronous with a spontaneous uterine contraction. Release vacuum after extraction of head. మనము ఈ వ్యాక్యూమ్ హెడ్ అనేది పెడతాం కదా లోపలికి కప్కి. ఈ కప్కి ఎటువంటి ఆబ్స్టెట్రిక్ క్రీమ్ అనేది పెట్టకూడదు, ఎందుకంటే అది మళ్ళీ శిశువుకి ఇన్ఫెక్షన్ కలిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కప్ని పోస్టీరియర్ ఫ్యాంటైనెల్లా, మీకు పోస్టీరియర్ ఫ్యాంటైనెల్లా అంటే తెలుసు కదా, 2 పెరేటల్ ఎముకలు మరియు ఆక్సిపిటల్ ఎముక కలిసే చోటున ఒక కూడలి లాంటి భాగం అనేది ఉంటుంది, దానిని పోస్టీరియర్ ఫ్యాంటైనెల్లా అని అంటాము. ఈ పోస్టీరియర్ ఫ్యాంటైనెల్లా లోపల ఈ కప్పు ఇమిడే విధంగా మనము పెట్టాలి. అంతేకాకుండా ఫస్ట్ మనం సర్వీక్స్ దగ్గర మనం ఫింగర్ పెట్టి కరెక్ట్గా కప్ ఇన్సైడ్ లోపలికి వెళ్ళిందా లేదా అనేది చెక్ చేయాలి. తర్వాత రీడింగ్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ మనం పెట్టాలి అన్నమాట. అంతేకాకుండా ఇది 8 to 10 minutes లోపల ఈ అంటే ఈ పార్ట్ అయిపోయే విధంగా మనము చూసుకోవాలి. ఇది డైరెక్ట్గా తలకి అనేది అమర్చే విధంగా చూసుకోవాలి. తర్వాత ఎప్పుడైతే బయటకి శిశువు యొక్క తల వస్తుందో వచ్చిన తర్వాత వెంటనే వ్యాక్యూమ్ని తీసివేయాలి. నెక్స్ట్, అడ్వాంటేజెస్ అంటే ఈ పద్ధతి చేయడం వల్ల కలిగే అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇట్ అసిలరేట్స్ లేబర్, ఇట్ కెన్ బి యూజ్డ్ విత్ partially dilated cervix, minimum manipulates are required, helps to stimulate uterine contractions, it produces minimum compression of head, minimal trauma to maternal soft tissue, less danger of PPH, asphyxia or infection, it does not interfere with normal rotation అండ్ మెకానిజం ఆఫ్ లేబర్. అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే మెకానిజం ఆఫ్ లేబర్ అనేది దెబ్బతినకుండా తొందరగా డెలివరీ అయ్యే ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా నొప్పులు అనేవి ఎక్కువ రావడానికి, తర్వాత కొంచెం మోతాదులో మాత్రమే గాయాలు అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా వెజైనా చీనడం అనేది జరుగుతుంది, అలా కొంచెం మోతాదులో మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటే డెలివరీ అయిన తర్వాత మావిని బయటకు తీసిన తర్వాత బ్లీడింగ్ ఎక్కువగా కనుక అయితే దాన్ని PPH అని అంటాము. ఇది చేయడం వల్ల ఈ అవకాశాలు అనేది చాలా తక్కువగా ఉంటాయి. నెక్స్ట్, డిసడ్వాంటేజెస్. లార్జ్ సెఫాలోహెమటోమా మే ఫామ్
డ్యామేజ్ ఆఫ్ సర్విక్స్ అండ్ వెజైనా, ఇంట్రాక్రేనియల్ హెమరేజ్, నెక్రోసిస్ ఆఫ్ స్కాల్ప్ అండ్ అలోపేషియా మే డెవలప్ టు ఫీటస్. అంటే ఇది చేయడం వల్ల కొన్ని రకాల నష్టాలు అనేవి కూడా ఏంటి అంటే ఈ కెఫాలో హెమటోమా అంటే ఎక్కువగా ఇప్పుడు బేబీ యొక్క హెడ్ ఉంటుంది కదా, ఆ హెడ్ అనేది పెద్దది కావడం జరుగుతుంది. అంతేకాకుండా సర్విక్స్కి వెజైనాకి దెబ్బ తగలడం కానీ, తర్వాత ఒక్కోసారి ఏమవుతుంది అంటే ఇది గట్టిగా అంటే ప్రెషర్ అనేది ఎక్కువ అవడం వలన బిడ్డ యొక్క తల లోపల రక్తస్రావం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్కాల్ప్ ఏరియా మొత్తం కూడా పక్షవాతం లాగా వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అందుకని దీనిని డాక్టర్స్ మాత్రమే, అది కూడా మంచి నైపుణ్యత కలిగిన డాక్టర్స్ మాత్రమే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎపిసియోటమీ. Episiotomy is deliberate incision of the perineum to enlarge the vaginal orifice in order to facilitate the delivery of the head. Indications: primary gravida, PIH, heart disease, anemia, maternal exhaustion, instrumental delivery, rigid perineum, short perineum, big baby, fetal distress in second stage after coming head of the breech, preterm infant, మార్క్డ్ క్యాపిట్ ఫార్మేషన్, ఫేస్ ప్రజెంటేషన్ అండ్ డయాబెటీస్. ఎపిసియోటమీ అంటే ఇందులో మన వాడుక భాష లోపల దీనిని చిన్న ఆపరేషన్ అని కూడా అంటారు. అంటే ఇక్కడ పెరీనియం దగ్గర కొంచెం మోతాదులో మనం కట్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా కట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే వెజైనా అనేది పెద్దది కావడం వలన డెలివరీ అనేది ఈజీగా జరుగుతుంది. మరి ఇది చేసే అటువంటి పరిస్థితులు ఏంటివంటే ప్రైమరీ గ్రావిడా అంటే తొలిసారిగా గర్భం ధరించిన వారికి కానీ, తర్వాత బీపీ ఎక్కువ ఉండడం ఉన్న వాళ్ళకి, తర్వాత హార్ట్ డిసీజ్, తర్వాత రక్తహీనతతో బాధపడే వాళ్ళకి, తర్వాత పెరినియం చిన్నగా ఉండే వాళ్ళకి, అంతేకాకుండా లోపల శిశువు సెకండ్ స్టేజ్ లోపల అంటే లేబర్ అనే 4 స్టేజెస్ ఉంటుంది కదా, సెకండ్ స్టేజ్ లోపల బేబీకి బాగాలేకపోవడం వల్ల కానీ, తర్వాత నెలలు నిండక ముందే ప్రసవం జరిగేటప్పుడు కానీ, తర్వాత ఏంటంటే ఫేస్ ప్రజెంటేషన్లు, ఇటువంటి సమయాల లోపల ఏంటి అని అంటే మనం ఈ ఎపిసియోటమీని ఎంచుకోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల అడ్వాంటేజెస్ వచ్చేసి ఫీటల్ అసిడోసిస్ అండ్ హైపాక్సియా ఆర్ రెడ్యూస్డ్, ఓవర్ స్ట్రెచింగ్ ఆఫ్ ద pelvic floor is lessened, a well sutured perineum provides greater support than a lax perineum, bruising of the urethra is avoided. To reduce the effort bearing down in cardiac disease and in preeclampsia, a previous third degree tear which may occur again because of the scar tissue which does not stretch well is prevented. అంటే ఇందు లోపల ఏమవుతుంది అని అంటే ఫస్ట్ మనం నార్మల్ డెలివరీకి కనుక మనం చేసేటప్పుడు అంటే వితౌట్ ఎపిసియోటమీ కనుక చేస్తే ఇన్ కేస్ బేబీ తల కనుక పెద్దదిగా ఉందనుకోండి, బేబీ తల బయటకు వచ్చేటప్పుడు ఎక్కువగా చినడం అనేది జరుగుతుంది. అలా చినగకుండా మనం ఫస్టే కనుక కరెక్ట్గా పద్ధతిలో కనుక మనం కట్ చేస్తే ఇటువంటి టేర్ అయ్యే అవకాశాలు అనేవి తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఫీటల్ అసిడోసిస్ అంటే లోపల పిండం అనేది నార్మల్గా ఉండడం, అంతేకాకుండా ఇది పెద్దదిగా చేయడం వల్ల బేబీ అనేది తొందరగా బయటకు రావడం అనేది జరుగుతుంది. సో ఆక్సిజన్ అనేది కరెక్ట్గా అందడం ఉంటుంది. అంతేకాకుండా ప్రీ ఎక్లాంప్షియా అంటే గర్భవాతం, గుర్రపవాతం కూడా కొంచెం మోతాదులో ఈ ప్రొసీజర్ చేయడం వల్ల వాళ్ళకి యూజ్ అనేది ఉంటుంది. మరి నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎపిసియోటమీ తెలుసుకుందాము. ఇందులోపల వచ్చేసి mediolateral episiotomy. In this episiotomy, the incision began in the center of fourchette and is directed posterolaterally towards 7 o'clock and 5 o'clock position. It is usually 3 centimeters long and 2.5 centimeters away from anus. The episiotomy can be carried out types of episiotomy. Mediolateral episiotomy. In this episiotomy, the incision began in the center of fourchette and is directed posterolaterally towards 7 o'clock and 5 o'clock position. It is usually 3 centimeters long and 2.5 centimeters away from anus. The episiotomy can be carried out safely by the nurse midwife. ఇది మీడియోలాటరల్ ఎపిసియోటమీ అంటే పేరులోనే ఉంది, మీడియల్ నుండి అంటే మిడిల్ నుండి
సైడ్కి రావడం అనేది జరుగుతుంది. ఇది మనము గడియారంలో కనుక చూసినట్టయితే 7 దగ్గర 5 దగ్గర మనకి ఉంటాయి కదా ముళ్ళు అనేవి, ఆ విధంగా ఏ పొజిషన్ అయితే ఉంటుందో ఆ పొజిషన్ లోపల ఇక్కడ కట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది 3 సెంటీమీటర్ల పొడవు, 2.5 సెంటీమీటర్లు యానస్కి పై భాగం వచ్చేంతవరకు కట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ముఖ్యంగా మిడ్వైఫ్ నర్స్ అంటే మంచి నైపుణ్యత కలిగిన డెలివరీ చేసేవాళ్ళు మాత్రమే ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ మీడియన్. దిస్ టైప్ ఆఫ్ ఎపిసియోటమీ is started at the center of the forecheck, is directed posteriorly in the middle of the perineum to about 2.5 centimeters in length. In median episiotomy, bleeding is less as the area is less vascularized. It heals earlier and there is greater comfort to the mother. The disadvantage is that if it extends, there is risk of injury to the anal sphincter muscle. ఇంతకుముందు మనము మీడియో లాటరల్లో ఏ విధంగా అనంటే ఇప్పుడు 2 టైప్స్గా, అంటే ఒకటి స్ట్రైట్గా వచ్చేసి స్ట్రైట్గా నుండి మళ్ళీ లాటరల్ సైడ్ కట్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఈ మీడియం లోపల ఏంటి అనంటే జస్ట్ మీడియం అంటే మిడిల్ లోపలనే అంటే వెజైనాకి మిడిల్గానే ఇది కట్ చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటిదంటే బ్లీడింగ్ అనేది తక్కువగా అవుతుంది, ఎందుకంటే మనం ఎక్కువ మొత్తంలో కట్ చేయడం అనేది ఉండదు కాబట్టి, తక్కువ మోతాదులో కోత అనేది ఉంటుంది కాబట్టి బ్లీడింగ్ అనేది తక్కువగా అవుతుంది. అంతేకాకుండా తొందరగా క్యూర్ అవ్వడం కూడా జరుగుతుంది. కాకపోతే డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఏంటి అని అంటే మనం చేసేది చిన్న కోత కాబట్టి బేబీ హెడ్ కనుక పెద్దదిగా ఉంటే అది ఇంకా చినిగే అవకాశం ఉండి యానస్ వరకు చినగడం అనేది అవుతుందన్నమాట. నెక్స్ట్ జే షేప్డ్. ఇట్ ఈస్ బిగన్ ఇన్ ద సెంటర్ ఆఫ్ forecheck and is directed posteriorly from 2 centimeters and then directed towards 7 o'clock position. There is no danger of sphincter muscle movement. It is difficult to give to suture. ఇందు లోపల పేరులోనే ఉంది జే షేప్డ్ సూచర్. జే ఆకారం లోపల చేయడం జరుగుతుంది. ఇది ఇలా చేయడం వల్ల మనకి యానస్ వరకు చినగడం అనేది అయితే జరగదు. అంతేకాకుండా కాకపోతే ఏమవుతుంది అంటే ఇందు లోపల ఇలా మనం కట్ చేసినప్పుడు సూచర్స్ వేయడానికి చాలా కష్టం అనేది అవుతుంది. నెక్స్ట్ లాటరల్. ఇన్ లాటరల్ ఎపిసియోటమీ ద ఇన్సిషన్ ఈజ్ బిగన్ ఎట్ 1 or more centimeters away from the center and is directed laterally. In this type, there is danger of Bartholin's duct getting injured, weakening of levator ani muscle and profuse bleeding. It is more difficult to suture and uncomfortable to the mother. ఇందు లోపల లాటరల్ లోపల ఏంటి అని అంటే మనము మీడియంలో కట్ చేయకుండా సైడ్కి కట్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా సైడ్కి కట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే సూచర్స్ వేసేటప్పుడు కానీ తర్వాత తల్లికి కూడా డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వడం కానీ, అంతేకాకుండా ఏంటి అని అంటే అక్కడ బార్తోలిన్ డక్ట్స్ అనేవి ఉంటాయి, బార్తోలిన్ గ్రంథులు. ఈ బార్తోలిన్ గ్రంథులకు కూడా దెబ్బ తగిలే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని ముఖ్యంగా మీడియో లాటరల్ తర్వాత జే షేప్డ్ వాటినే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. జే షేప్ కూడా చాలా తక్కువ, మీడియో లాటరల్ పొజిషన్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఈ లాటరల్ పొజిషన్ని తక్కువగా చేస్తారు. నెక్స్ట్ ద ఎక్విప్మెంట్ రిక్వైర్డ్ ఫర్ ఎపిసియోటమీ. అంటే ఎపిసియోటమీకి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అనేది అవసరం పడుతుంది. ఆ ఎక్విప్మెంట్ ఏంటి అంటే ఎపిసియోటమీ ఈజ్ డెలిబరేట్ ఇన్సిషన్ ఆఫ్ ద పెరీనియం టు ఎన్లార్జ్ ద vaginal orifice in order to facilitate the delivery of the head. Episiotomy tray consists of needle holder to hold the needle for suturing, dissecting forceps toothed to hold the tissue while suturing, 10 ml syringe needle for infiltration of xylocaine, scissors for giving incision of episiotomy, suturing needles, cutting curved round body for suturing 20 chrome catgut, bowl for xylocaine, sponge holder to cleanse the perineum, light for better visualization, dye for cotton and swabs, rotating or revolving stool to sit comfortably for suturing, a pair of gloves to prevent cross infection. ఇందు లోపల ఫస్ట్ ఎపిసియోటమీ కనుక మనం చూసినట్టయితే ఎపిసియోటమీ అనేది ఇన్సిషన్ అంటే కోత అనేది చేయడం జరుగుతుంది కాబట్టి దానికి కంపల్సరీగా సీజర్స్ అనేవి కావాలి. అంతేకాకుండా ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక ట్రే, తర్వాత నీడిల్ హోల్డర్ ఎందుకు అని అంటే మనం సూచరింగ్ చేయడానికి యూజ్ అవుతుంది. అంతేకాకుండా డిసెక్టింగ్ ఫోర్సెప్స్, ఇదేంటి అంటే మనము టూత్ ఫోర్సెప్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇవి సూచర్ వేసేటప్పుడు
ఈ యొక్క క్యాట్గట్ని పట్టుకోవడానికి ఉపయోగించడం జరుగుతుంది. క్యాట్గట్ అంటే మనం సూచర్స్ వేయడానికి దారం లాంటిది ఉపయోగిస్తాం కదా, దానిని క్యాట్గట్ అని అంటాము. నెక్స్ట్ జైలోకెన్ అంటే అనస్థీషియా మందు ఇవ్వాలి అని అనుకున్నాం కదా, మత్తు మందు, దానినే జైలోకిన్ అని అంటారు. తర్వాత బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవుతుంది కాబట్టి కాటన్ స్వాబ్స్ అన్నీ రెడీ పెట్టుకోవాలి. అంతేకాకుండా కుట్లు వేయడానికి మంచిగా అంటే కంఫర్టబుల్గా ఉండడానికి స్టూల్ అనేది కూడా ఉండాలి. ఇవి ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రొసీజర్. అంటే ఇది ఏ విధంగా చేస్తారంటే దెర్ ఆర్ 4 ఇంపార్టెంట్ స్టెప్స్ ఇన్ ద రిపేర్ ఆఫ్ అండ్ ఎపిసోటమీ wound. Step 1, place a suture stitch at the apex of the incision in the vaginal epithelium. Then insert 1 or more continuous sutures in the vaginal epithelium. 3 layers have to be repaired: vaginal epithelium, muscles, perineum skin. ఇందులోపల ఎపిసోటమీ ప్రొసీజర్ ఏంటిది అంటే ఇది చేసిన తర్వాత ఫస్ట్ వూండ్ని మనము కరెక్ట్గా రిపేర్ అనేది చేయాలి. అందుకే ఏంటి అంటే ఫస్ట్ మనం స్టెప్ 1 లోపల ఈ మనం సూచర్ చేసేటప్పుడు ఫస్ట్ అపెక్స్ ఎక్కడైతే ఫస్ట్ మనం వెజైనల్ ఎపిథీలియం ఉంటుందో అక్కడ ఫస్ట్ 2 or more సూచర్స్ వేయాలి. ఆ సూచర్స్ వేసేటప్పుడు ఫస్ట్ 3 లేయర్స్ అక్కడ ఉండడం జరుగుతుంది. ఫస్ట్ వెజైనల్ ఎపిథీలియంకి సూచర్ వేసిన తర్వాత అంటే లోపల ఉండేది వెజైనల్ ఎపిథీలియం, దాని తర్వాత మజిల్కి వేయాలి. నెక్స్ట్ బయటకి కనిపించే పొర పెరీనియల్ స్కిన్కి సూచర్ అనేది వేయాలి. నెక్స్ట్ నర్సింగ్ కేర్. ఆస్క్ యువర్ నర్స్ టు అప్లై ఐస్ ప్యాక్స్ రైట్ ఆఫ్టర్ ద బర్త్. Using ice packs in the first 24 hours after birth decreases the swelling and helps with pain. Take warm baths but wait until 24 hours after you have given birth. Take medicine like ibuprofen to relieve pain. అంటే ఇందు లోపల నర్సింగ్ కేర్ లోపల వచ్చేసి ఏంటంటే మనం కంపల్సరీ డెలివరీ అయిన తర్వాత నర్సు యొక్క బాధ్యత అనేది ఏ విధంగా ఉంటుంది, తర్వాత మనం ఎటువంటివి చేయాలి అనేది నర్సుని తప్పకుండా అడగాలి. ఇందులోపల ఏంటి అని అంటే ఇన్సిషన్ అయిన దగ్గర బ్లీడింగ్ అనేది అవుతుంది, అంతేకాకుండా పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఐస్ ప్యాక్ అనేది అప్లై చేయవచ్చా లేదా అనేసి అడగాలి. అంతేకాకుండా డెలివరీ అయిన తర్వాత 24 hours తర్వాత బాత్ అనేది చేయవచ్చును. అంతేకాకుండా పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఐబుప్రోఫిన్, తర్వాత యాంటీబయాటిక్స్, పారాసిటమాల్ ఇవన్నీ కూడా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సిజేరియన్ సెక్షన్. Cesarean section is a procedure of delivering the fetus abdominally through a surgical opening in the abdominal wall and the uterus after 28 weeks of gestation. Indications: fault in the passage, contracted pelvis, pelvic tumor and obstructed labor, fault in the passenger, big baby, malpresentation, transverse lie, oblique lie, breech, bro presentation, fetal distress, cord prolapse and cord presentation in the first stage of labor, fault in the powers like incoordinate uterine action, maternal disorder like antepartum hemorrhage, placenta previa, accidental hemorrhage, PIH when induction has failed, imminent eclampsia status, epilepticus, previous cesarean section, diabetes mellitus etc. సిజేరియన్ సెక్షన్ అనేది మనము పిండంను బయటకు తీసే ప్రక్రియ అనేది అబ్డామినల్ ద్వారా చేయడాన్ని, అంటే అబ్డామినల్ ద్వారా ఒక సర్జికల్ ఓపెనింగ్ అంటే కోత అనేది కడుపుకు కోత అనేది చేసి బేబీని బయటకు తీయడాన్ని సిజేరియన్ సెక్షన్ అని అంటాము. మరి ఈ సిజేరియన్ సెక్షన్ చేస్తున్నామంటే ఎటువంటి పరిస్థితుల్లో ఈ సెక్షన్ని మనము ఓకే అని అంటాము అనంటే ఫస్ట్ లోపల వచ్చే భాగం ఉంటుంది కదా ప్యాసేజ్, అందులోపల ఏంటి అంటే మనకి పెల్విస్ అనేది సరిగా లేకపోవడం కానీ, తర్వాత అడ్డుపడిన ప్రసవం లోపల కానీ, అంతేకాకుండా బేబీ పెద్దదిగా ఉండడం కానీ, లేకపోతే మాల్ ప్రజెంటేషన్ అంటే వర్టెక్స్ ప్రజెంటేషన్ అనేది నార్మల్ ప్రజెంటేషన్, ఇది కాకుండా బ్రీచ్ ప్రజెంటేషన్ కానీ, ఫేస్ ప్రజెంటేషన్ కానీ, తర్వాత బిడ్డ అడ్డు వ్యాప్తిలో ఉండడం కానీ, లేదా బిడ్డకి ఏదైనా గాయాలు తగులుతున్నాయి అని అనుకున్నప్పుడు కానీ, అంతేకాకుండా బిడ్డ యొక్క తల చుట్టూ మనకి బొడ్డుతాడు ఉండడం కానీ, తర్వాత బొడ్డుతాడు ఫస్ట్ రావడం కానీ, అంతేకాకుండా పెయిన్స్ రాకపోవడం కానీ, తర్వాత తల్లికి ముందే బ్లీడింగ్ అవ్వడం కానీ, మావి అనేది వెజైనాలో ఉండడం అంటే బేబీ తల కంటే ముందు మావి అనేది రావడం కానీ, తర్వాత అనుకోకుండా బ్లీడింగ్ అవ్వడం కానీ, అంతేకాకుండా హైపర్ టెన్షన్ రావడం,
తర్వాత దీర్ఘకాల ప్రసవము, ఇటువంటి సమయాలన్నిటి లోపల కూడా సిజేరియన్ సెక్షన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ సిజేరియన్ డెలివరీ అయిన వాళ్ళలో కూడా సెకండ్ టైం కూడా ఆటోమేటిక్గా సిజేరియన్ డెలివరీ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సిజేరియన్ సెక్షన్. ట్రెడిషనల్ సిజేరియన్ సెక్షన్, cesarean section. The classic cesarean section involves a long vertical incision being made in the midline of the abdomen. Once the skin is incised, the uterus is also incised vertically and the baby is delivered. Cesarean section, LSCS. For the type of C-section, an incision is made just above the pubic hairline, just above the bladder. This is horizontal incision that cuts through the underlying uterus as well as the skin. The baby is delivered by inserting a hand into the uterus and pulling the baby out. This is one of most common methods C-section delivery is used today. ఇందు లోపల 2 రకాల సిజేరియన్ సెక్షన్స్ అనేవి ఉంటాయి. ట్రెడిషనల్ సిజేరియన్ సెక్షన్, తర్వాత LSCS. ఈ ట్రెడిషనల్ లోపల క్లాసిక్ అని అంటాము. ఇందు లోపల క్లాసికల్ లోపల ఏంటి అంటే మనకి బొడ్డు నుండి మొదలుపెట్టి కింది వరకు కూడా నిలువు వ్యాప్తి లోపల కోత అనేది చేయడం ద్వారా బేబీని బయటకు తీసే ప్రక్రియని క్లాసికల్ సిజేరియన్ సెక్షన్ అని అంటాము. ఇందు లోపల నెక్స్ట్ LSCS లోపల అంటే సిజేరియన్ సెక్షన్ ఇన్ దిస్ సెక్షన్ లోపల ఏంటి అని అంటే హారిజెంటల్గా, అంటే పెల్విక్ కంటే ముందు ప్యూబిక్ హెయిర్ వచ్చే ప్రాంతం కంటే ముందు అడ్డు వ్యాప్తిలో కోత విధించిన తర్వాత లోపలికి, అంటే ఎవరైతే డాక్టర్ అయితే చేస్తున్నారో ఆ డాక్టర్ లోపలికి హ్యాండ్ పెట్టి బేబీని బయటకు తీయడం అనేది జరుగుతుంది. ఇదే ఈ కాలం లోపల ఎక్కువగా యూజ్ చేసేది ఈ సిజేరియన్ సెక్షన్ అన్నమాట. నెక్స్ట్ ప్రీ ఆపరేటివ్ కేర్. ఈ సిజేరియన్ సెక్షన్ చేసే ముందు తల్లికి కొన్ని ముందు పరిచర్యలు అనేవి చేయాలి. ఏంటివి అంటే స్కిన్ ప్రిపరేషన్. ఇట్ షుడ్ బి డన్ ఫ్రమ్ ద బ్రెస్ట్స్ టు మిడిల్ ఆఫ్ థైస్ ఇంక్లూడింగ్ ప్యూబిక్ ఏరియా అండ్ యాక్సిల్లా. Back also to be shaved in case of spinal anesthesia. Take consent for surgery. Soap and water enema should be given to empty the ball. Keep NPO. Blood for grouping and typing cross matching. Check TPR BP. Monitor FHS. Remove all jewelry. Remove if any dentures are present. Teach post-operative coughing and breathing exercise. Psychological support should be given. Weight should be checked and recorded. Catheterized under aseptic precautions. Pre-medication should be given. ఈ ఆపరేషన్కి ముందు చేయ జాగ్రత్తలు కనుక మనం చూసినట్టయితే తల్లిని బ్రెస్ట్ నుండి మొదలుపెట్టి కింది వరకు ప్యూబిక్ హెయిర్ వరకు యాంటీసెప్టిక్ క్లీన్ తోటి, యాంటీసెప్టిక్ లోషన్ తోటి మొత్తం క్లీన్ చేయాలి. అంతేకాకుండా తల్లికి ధైర్యం అనేది చెప్పాలి. నెక్స్ట్ ఆపరేషన్ కంటే ముందు 6 గంటల ముందు వరకు కూడా ఎటువంటి ఆహార పదార్థాలు, ద్రవ పదార్థాలు కానీ లేదా ఎటువంటి ఆహార పదార్థాలు తను తీసుకోకుండా చూడాలి. అంతేకాకుండా టెంపరేచర్, పల్స్, రెస్పిరేషన్, బీపీ అన్నీ చెక్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా షుగర్ అనేది కూడా టెస్ట్ చేయాలి. నెక్స్ట్ ఆపరేషన్ చేసే కంటే ముందు పిండం యొక్క గుండె శబ్దము తరచూ వింటూ ఉండాలి. అంతేకాకుండా తనకు పెట్టుకునే ఏమైనా ఆర్నమెంట్స్ కానీ జ్యువెలరీస్ కానీ ఏది ఉన్నా కానీ తీసేసి ఆపరేషన్ చేయాలి అన్నమాట. అంతేకాకుండా ముఖ్యంగా క్యాథెటర్ అనేది వేయాలి. క్యాథెటర్ అంటే మూత్రపు పైపు. ఇది యూరిన్ అనేది బయటకి రావడానికి, అంటే తనిచి తాను యూరిన్ వెళ్ళే అవకాశం అనేది ఉండదు కాబట్టి ఈ పైప్ అనేది వేయాలి. నెక్స్ట్ పోస్ట్ ఆపరేటివ్ కేర్. Keep post-operative bed, necessary equipment and emergency drugs for mother and baby ready. As soon as you receive the patient, check the level of consciousness, record vital signs, check the operation site for bleeding, keep the head to one side to drain secretions, administer IV fluids, catheter should be connected, give perineal care, active and passive exercise, change position every 4 hourly, put the baby to breast. ఈ పోస్ట్ ఆపరేషన్ జరిగిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆపరేషన్ జరిగేటప్పుడే తల్లికి బెడ్ అనేది ప్రిపేర్ చేయాలి. అంతేకాకుండా ఆపరేషన్ జరిగిన ప్లేస్ లోపల బ్లీడింగ్ అనేది అవుతుందా లేదా అనేది చూడాలి. ముఖ్యంగా ఎంత కాన్షియస్నెస్లో ఉంది, తర్వాత టెంపరేచరు, పల్స్, రెస్పిరేషన్, బీపీ ఎవ్రీ 30 minutesకి చెక్ చేస్తూ ఉండాలి. అంతేకాకుండా IV ఫ్లూయిడ్స్ పెట్టాలి. 2% డెటాల్ సొల్యూషన్ తోటి పెరీనియల్ కేర్ ఇవ్వాలి. అంతేకాకుండా 4 hours ఒకసారి తన యొక్క పొజిషన్ని చేంజ్ చేస్తూ ఉండాలి. అంతేకాకుండా ఫస్ట్ డే డెలివరీ అయిన తర్వాత, అంటే ఆపరేషన్ కాబట్టి ఆపరేషన్ అయిన తర్వాత ఒక 2 hours తర్వాత నుండి పాలు పట్టించడానికి ప్రోత్సహించాలి. డైలీ బెడ్ బాత్ షుడ్ బి గివెన్ అండ్ చేంజ్ ద క్లాత్స్, టీత్ బ్రషింగ్ అండ్ కోంబింగ్ హెయిర్, సెకండ్ డే లిక్విడ్ డైట్,
Third day, operation semi-solids. Fourth day, normal diet. Administration of antibiotics to prevent infections. Sutures may be removed 6th or 7th day post-operative day. Discharge advice to avoid weightlifting for 3 months. No sexual intercourse for 6 weeks. Regarding follow-up after 6 weeks. Regarding immunization to the child. డైలీ అంటే స్నానం చేయడం అనేది వీలు కాదు కాబట్టి బెడ్ పైన ఉండగానే స్పంజ్ బాత్ అనేది ఇవ్వాలి. అంతేకాకుండా టీత్ బ్రష్ చేయడం, హెయిర్ కోమ్ చేసుకోవడం నార్మల్గా చేసుకోవచ్చు అని చెప్పాలి. ఆపరేషన్ అయిన రోజు ఏం కూడా ఇవ్వకూడదు. సెకండ్ డే రోజు ద్రవ పదార్థాలు. థర్డ్ డే నాడు తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు. 4వ రోజు నాడు ఎటువంటి ఆహార పదార్థాలు అయినా కానీ ఇవ్వవచ్చును. 6వ లేదా 7వ రోజు నాడు సూచర్ రిమూవ్ చేసి ఇంటికి పంపించడం అనేది జరుగుతుంది. ఇంటికి పంపించిన తర్వాత కూడా కొన్ని రకాల మనం అడ్వైస్ అనేది తల్లికి ఇవ్వాలి. ఏంటివి అంటే 3 months వరకు ఎటువంటి బరువు ఎత్తకూడదు. 6 weeks వరకు సెక్స్ అనేది చేయకూడదు. అంతేకాకుండా 6 weeks తర్వాత తప్పకుండా మళ్ళీ హాస్పిటల్కి రమ్మని చెప్పాలి. అంతేకాకుండా ఇమ్యునైజేషన్, పుట్టిన పిల్లలకి వ్యాధి నిరోధక టీకాలు అందించమని చెప్పాలి. నెక్స్ట్ లాస్ట్ వన్, డిస్ట్రక్టివ్ ఆపరేషన్స్. ద డిస్ట్రక్టివ్ ఆపరేషన్స్ ఆర్ క్లీడోటమీ, embryotomy, decapitation, evisceration. Cledotomy means breaking the clavicle bone to reduce the width of shoulder. Embryotomy means destruction of the fetus. Craniotomy means perforation of the skull to empty the cranial contents. Decapitation means removing the head of the baby. Evisceration means removing the fetal abdomen contents by giving incision on the abdomen. The procedures involve cutting into or destruction of the fetus to diminish the bulk because of the fetus is already dead and malformed. ఈ డిస్ట్రక్టివ్ ఆపరేషన్స్ అంటే ఏంటివి అంటే లోపల పిండము చనిపోయినప్పుడు పిండంను బయటకు తీసే ప్రక్రియలే డిస్ట్రక్టివ్ ఆపరేషన్. ఇందు లోపల క్లీడోటమీ అని అంటే పిండం యొక్క క్లావికల్ బోన్స్ రెండుని విరగొట్టి బయటకి తీయడాన్ని క్లీడోటమీ అని అంటాము. ఎంబ్రియోటమీ అని అంటే ఫీటస్ మొత్తం కూడా డిస్ట్రక్ట్ చేయడం. క్రేనియోటమీ అని అంటే స్కల్ లోపల రంధ్రం అనేది చేసి మెల్లగా స్కల్లో ఉన్నదంతా కూడా బయటకి వచ్చిన తర్వాత బేబీ ఆటోమేటిక్గా బయటకు రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఫస్ట్ హెడ్ని తీసివేయడం ద్వారా, తర్వాత ఫీటల్ అబ్డామిన్ని తీయడం ద్వారా, ఇటువంటివి అన్నీ చేయడం ద్వారా చనిపోయిన పిండంని బయటకి తీయవచ్చును. నెక్స్ట్, ఇప్పటివరకు మీకు అనే టాపిక్స్ అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. ఇవి చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఆల్.